హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంత పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హీట్ జనరేట్ చేస్తోంది. రేపు ఆయన రెంటపాళ్ళ అనే ఒక గ్రామానికి వెళ్ళబోతున్నారు. సో ఆ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఆత్మహత్యకు కూటమి సర్కారు వేధింపులు, కూటమి నాయకుల వేధింపులే కారణమనేది కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు, అక్కడ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సో పోలీసులు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా నిన్నటి వరకు పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి, పార్టీ యంత్రాంగం మాకు ఇవ్వలేదు అంటూ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. 100 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళడానికి అనుమతి ఉంది, అంతకంటే ఎక్కువ వస్తే ఇబ్బంది జరుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అంటూ పోలీసులు చెప్తూ వస్తున్నారు. సెక్షన్ 30 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది అని చెప్తూ వస్తున్నారు. సో ఆ కారణంగా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నారు. నేటి వరకు పర్మిషన్ ఉంటుందా లేదో అనుకున్నారు, ఇప్పుడు పర్మిషన్ ఉంటుంది, కానీ 100 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళాలి అంటున్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెర్షన్ మరో రకంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప కూటమి నాయకుల వేధింపుల వల్ల కాదు. అతను బెట్టింగ్ ఆడటానికి గత ప్రభుత్వమే కారణం. గత ప్రభుత్వం బెట్టింగ్ని ప్రోత్సహించింది. గత ప్రభుత్వంలో బెట్టింగ్ ఆడించిన మంత్రులు ఉన్నారు. సో ఆ బెట్టింగ్ ఆడిన వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? ఎక్కడైనా శవం కనపడితే జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్ళి ఓదార్చడం ఒక అలవాటుగా మారిపోయింది. శాంతి భద్రతల్లో సమస్య క్రియేట్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్షన్గా కనపడుతోంది. సో ఈ పర్యటనకు అనుమతించకపోవటానికి రీజన్, ఈ పర్యటనకు సంబంధించి ఇంత టెన్షన్ క్రియేట్ అవ్వడానికి రీజన్, లాస్ట్ వీక్ పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన. పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జన సందోహం అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆ పర్యటనకు హాజరయ్యారు. వేల సంఖ్యలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు వచ్చారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, జనం కనిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్కల ప్రకారమే ఒక 15,000 మందిని వేసుకుని పొదిలికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. 15,000 మంది జగన్మోహన్ రెడ్డితో అక్కడికి వెళ్ళారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేశారు. సో ఆ సంఖ్య 20,000, 30,000, 40,000 ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో జన సమీకరణ అక్కడ జరిగింది. సో ఆ సందర్భంగా సాక్షి ఛానల్లో అమరావతి మహిళల్ని కించపరిచే ఒక కార్యక్రమం ప్రసారమైంది అంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అంటూ, జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. సో ఈ గ్యాదరింగ్ నుంచి కొంతమంది వైసీపీ కార్యకర్తలపైన రాళ్ళు వేశారని, లేదు వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఆ గ్యాదరింగ్ పైన రాళ్ళు వేశారని, అక్కడ ఘర్షణ జరగడం, కొంతమంది గాయాలవడం, పోలీసు అధికారులకు కూడా, పోలీసు సిబ్బందికి కూడా గాయాలవడం చూశాం. సో పొదిలి ఇన్సిడెంట్ నేపథ్యంలో పల్నాడులో కూడా అదే తరహా పరిస్థితి ఉండొచ్చు కాబట్టి మేము దీనికి అనుమతి ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట, పోలీసు చెప్తున్న మాట. సో ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న మాటకు శాంటిటీ ఉందా, నమ్మాల్సిన అవసరం ఉందా, ఒక్కసారి చెక్ చేద్దాం. పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అక్కడ గ్యాదర్ అయ్యేలా చేసింది తెలుగుదేశం పార్టీ. నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలపాల్సిన అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి పర్యటన వేల మందితో అక్కడికి వెళ్తున్న సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని, లేకపోతే ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిలబడడం రెచ్చగొట్టడం కాదా? శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసేలా లేదా? తప్ప ఒప్ప వాళ్ళ డిమాండ్ సరైందా కాదా అనే విషయం పక్కన పెడదాం. ఓ పార్టీకి సంబంధించిన గుంపు అక్కడ చాలా పెద్ద గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ఆ గుంపుకు వ్యతిరేకంగా కొంతమందిని అక్కడ గ్యాదర్ చేసి పెట్టడం, చుట్టూ 1000 మంది పోలీసులను అక్కడ పెట్టడం, ఇవంతా కూడా రెచ్చగొట్టేలా ఉంది కదా, ప్రభుత్వం వైపు నుంచి రెచ్చగొట్టేలా, ప్రొవోకేట్ చేసేలా ఒక ప్రయత్నం జరిగింది కదా అని అనుకునే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ డెఫినెట్గా ఉండదు. సో 2 వర్గాలు అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం. పోలీస్ అధికారులు అటువైపు నుంచి వైసీపీ కార్యకర్తలు ర్యాలీ వాళ్ళంతా వస్తుంటారు, ఇక్కడ మీరు ఉండడం సరైనది కాదు అని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అక్కడ నుంచి తప్పించలా, పక్కకి పంపించలా, లేకుండా చేయలా. పొంగనూరులో గతంలో వైసీపీ సర్కారు ఏం చేసిందో పొదిలిలో ప్రస్తుత టీడీపీ సర్కారు అదే చేసింది. అక్కడ ఉండడం కారణంగానే ఆ ఘర్షణ జరిగింది. వేరేజ్ ఇప్పుడు సత్తెనపల్లిలో రెంటపాళ్ళ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గ్యాదరింగు ఉన్నట్టుగా ఇప్పటివరకైతే ఇన్ఫర్మేషన్ లేదు. వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి, రెచ్చగొట్టే ప్రయత్నం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి జస్ట్ వెళ్ళి వస్తే ఏం గొడవ ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉంటుంది? వెళ్ళడానికి ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ సీఎం తమ పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శకు చేయకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చాం, ఏడాది క్రితం మేము అధికారంలోకి వచ్చని చెప్తున్న కూటమి సర్కారు ఏ రకమైన స్వేచ్ఛని ఎవరికి ఇచ్చారు? స్వేచ్ఛ కూడా కొంతమందికి మాత్రమే సెలెక్టివ్గా ఇచ్చారా, అందరికీ ఇచ్చారా? ఎటు తీసిపోతున్నారు రాష్ట్రాన్ని?
మేము రాష్ట్రంలో చాలా అద్భుతమైన పరిస్థితులు, సామరస్యపూర్వక వాతావరణం, హెల్తీ అట్మాస్ఫియర్ తీసుకొస్తాం. ఇది హెల్తీ అట్మాస్ఫియర్ ఎలా అవుతుంది? తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి ఒక నాయకుడు పోతే దానికి ఆంక్షలు పెట్టడం, అడ్డంకులు సృష్టించడం, ప్రభుత్వం వైపు నుంచే అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుంది? పైగా మీరు ప్రశ్నించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని ఈ రకంగానే చాలా సందర్భాల్లో పరామర్శలకు కూడా వెళ్లకుండా అడ్డుకున్న సందర్భాలు చూసాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సందర్భంగా, నాకు తెలిసి గుంటూరు జిల్లాలో కూడా 1-2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల హత్యల సందర్భంగా, లేకపోతే వాళ్ళు చనిపోయిన సందర్భంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన నారా లోకేష్ని అడ్డుకోవడం, ఆ తర్వాత నారా లోకేష్ ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు గుంటూరు జిల్లాలో, ఊరు గుర్తులేదు నాకు, పల్నాడు ప్రాంతంలో. సో చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్తున్న సందర్భం కూడా అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగడం చూసాం. కానీ ఇప్పుడు గతంలో అది తప్పు అని మాట్లాడిన మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా అదే చేస్తామంటే ఎట్లా? మేము కూడా అలాగే బిహేవ్ చేస్తామంటే ఎలా? సో ప్రభుత్వంలో ఒక టెన్షన్ కనపడుతోంది, ప్రభుత్వంలో ఒక భయం కనపడుతోంది, ప్రభుత్వంలో ఒక భయం డెఫినెట్గా కనపడుతోంది. అదర్వైజ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు కల్పించాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి మా నాన్న జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే ఆయన వెళ్ళి కలిసి పరామర్శించి వచ్చేస్తాడు. ప్రభుత్వం అడ్డంకుల మూలాన, ప్రభుత్వం పర్మిషన్ ఉంది లేదు అని ఇటువంటి హడావుడి మూలాన ఆ పర్యటనకు ఒక అటెన్షన్ వస్తుంది, ఎక్కువ అటెన్షన్ వస్తుంది, ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎక్కువ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పట్టుదలగా అక్కడికి రావడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారు. పొదిల్లో కనుక తెలుగుదేశం పార్టీ కవ్వింపులకు పాల్పడిపోయి ఉంటే పొదిల్లో ఆ స్థాయిలో జనాలు అక్కడికి రావడానికి సంబంధించిన అవకాశం కానీ వచ్చేవాళ్ళేమో. బట్ ఆ స్థాయిలో రిటెన్షను, గొడవ, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, మీడియా కవరేజ్ ఇదంతా ఉండేది కాదు. అదంతా ఏం జరిగింది? అక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం కోసం, ప్లకార్డు చూపించడం కోసం మీరు కొంతమందిని పంపించడం కారణంగా మొత్తం ఇన్సిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ని ఇచ్చింది. జగన్ కోసం ఇంతమంది జనాలు ఉన్నారని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మీకు ఇష్టం లేకపోయినా మీరు కూడా మీడియాలో చూపించాల్సి వచ్చింది. మీకు ఇష్టం మీ సొంత మీడియాలో కూడా మీకు ఇష్టం లేకుండా చూపించాల్సి వచ్చింది ఆ విజువల్స్ అన్నింటినీ. గతంలో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లో జనాలను అక్కడ తీసుకొచ్చారని చెప్పించారు. ఇప్పుడు అది కూడా చెప్పలేరు కదా. జనాలు అబద్ధం అని చెప్పలేక నానా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది పైన కేసులు, బెదిరింపులు ఇవన్నీ కూడా చేశారు మీరు. సో ఇప్పుడు మళ్ళీ ఈ పర్యటనకు కూడా ఇలాగే చేస్తూ పోతే, అడ్డుకుంటాం, ఆపేస్తాం లాంటి మాటలు మాట్లాడుతూ పోతే నష్టం తెలుగుదేశం పార్టీకే జరుగుతుంది. బహుశా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనాలను చూసి భయపడుతుందేమో అనే ఇంప్రెషన్ ఇంకా బలపడుతుంది. ఆ భయంతోటే కదా ఆయన బయటికి వెళ్ళనీయట్లేదు అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని ప్రభుత్వం ఇస్తుంది. సో అటువంటి పొలిటికల్ బ్లెండర్ని కూటమి సర్కారు చేస్తుందా అంటే చేస్తున్నట్లే కనపడుతోంది. ఏంటి రీజన్? ఎందుకు శాంతి భద్రతల సమస్య వస్తుంది? శాంతి భద్రతల సమస్య రాకుండా చూసుకునే బాధ్యత పోలీసులకు ఉంటుంది కదా. అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దాడులు చేయండి, కొట్టండి, ఇంకేదో ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇమీడియట్గా కేసు పెట్టి అక్కడే అరెస్ట్ చేసేది జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రసంగాల కారణంగా ప్రొవకేషన్ జరిగి గొడవలు జరిగితే కారణం ఉంటుంది. ఆయన వెళ్తున్న పర్యటనకి ఎవరైనా అడ్డుకుంటామని పిలుపునిచ్చారా? ఆయనకి రానియమని ఆపేస్తామని చెప్పారా? వస్తే అడ్డుకుంటామని చెప్పారా? ఇటువంటి టెన్షన్ కూడా ఏం లేదు కదా. తెలుగుదేశం పార్టీ చాలా క్వైట్గా ఉంది. ఎక్కడ మాట్లాడట్లేదు, పర్యటన ఆపుతామని కానీ అడ్డుకుంటామని కానీ ఎక్కడా లేదు. అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి వస్తే ఏం నష్టం జరుగుతుంది? ఎందుకు నష్టం జరుగుతుంది? గతంలో మీరు కోరుకున్న స్వేచ్ఛ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకు ఉండకూడదు అనుకుంటే ఎట్లా? గత ప్రభుత్వం తప్పు చేసింది, గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం స్వేచ్ఛ లేకుండా చేసిందని చెప్పి ఇప్పుడు అదే పని మేము చేస్తామంటే ఎట్లా? సో ఇవేవి తెలియని నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించట్లా. ఇవేవి అర్థం కాని నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమికి నాయకత్వం వహించట్లా. తెలుసు ఇవన్నీ. తెలిసినా జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్తే, జనం ఆయన చుట్టూ వస్తే మనం ఏమని సమాధానం చెప్పుకుంటాం? మనకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో, మన పట్టు తప్పిపోయింది అని ప్రజలు అనుకుంటారేమో, మన పట్టు తప్పిపోయిందని అధికార యంత్రాంగం అనుకుంటుందేమో, మన పట్టు తప్పిపోయిందని మన పార్టీ క్యాడర్ కూడా అనుకుంటారేమో. రేపు మళ్ళీ వస్తే మీ సంగతి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్ల కారణంగా మన పార్టీ క్యాడర్, మన పార్టీ నాయకత్వం కూడా డిమోరల్ అయిపోతారేమో, మన పార్టీ నాయకత్వం కూడా గట్టిగా పనిచేయడానికి ముందుకు రారేమో. ఈ భయం ఏమన్నా బహుశా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కనపడుతోంది. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్న వాతావరణం కనపడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఆయన అక్కడికి రానికపోతే రోడ్డు మీద పడుకుని హడావుడి చేశారు, ఆయన నిరసన తెలిపారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుడిని, తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు వెళ్తుంటే పోలీసులు ఆపుతుంటే పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ ఏంటి? పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు ఆయన.
ఇప్పటం దగ్గర పోలీసులు అక్కడికి పోనీయం, రోడ్డు విస్తరణలో కొన్ని ఇల్లు కూల్చేసిన వాళ్ళని పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ వెళ్తుంటే పోనీయం అంటే ఏం చేశారు పవన్ కళ్యాణ్? వాహనాల పైనెక్కి ర్యాలీగా వితౌట్ పోలీస్ పర్మిషన్ అక్కడికి వెళ్ళారు కదా. సో ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోతే ఎలా? కూటమి సర్కారు జగన్కి వస్తున్న జనాదరణ చూసి టెన్షన్లో ప్యానిక్తో తీసుకుంటున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోస్తున్నట్లుగా ఉన్నాయి. కూటమి సర్కారు వీటిని రివ్యూ చేసుకోకపోతే, పునరాలోచన చేసుకోకపోతే, జగన్ పర్యటనలు ఆయన మానాన్ని ఆయన వదిలేయకపోతే ఎక్కువ అటెన్షన్, ఎక్కువ పబ్లిసిటీ, ఎక్కువ ప్రజల సింపతి జగన్మోహన్ రెడ్డికి మీరే ఇస్తున్నట్లుగా కనపడుతోంది.